నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నాకు వేణుకు మధ్య జరిగింది వ్యక్తిగత విషయమని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యాయని తెలిపారు. నా వాదనను ఆధారాలతో కమిటీకి తెలిపారని, కమిటీ తన నివేదికను అధిష్టానానికి ఇచ్చాక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇది నా వ్యక్తిగత వ్యవహారం, పార్టీకి ఆపాదించొద్దు. నాపై కేసు నమోదైన విషయం నాకు తెలియదు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకున్నా చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి మీ మీద ఒక కేసు నమోదని తెలిసింది సార్. ఇప్పుడేదో కేసు నమోదు ఇప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను. నేనే ఎదుర్కొంటాను. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళకి క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేస్తాను. కమిటీ ఏదైతే మన పార్టీ చెప్తారో అదేవిధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 49 మంది లబ్ధిదారులకు మంజూరైన 29,03,526 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనారోగ్యం కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం సహాయ నిధిని అందుబాటులో ఉంచి అవసరమైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 708 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 4,71,42,706 రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బొలిశెట్టి రాజేష్, కూటమి నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు జిల్లాల కోఆర్డినేటర్ కసెట్టి భద్రత గారిని వేదిక మీద రావాల్సిగా కోరుచున్నాం. అలాగే బీజేపీ కార్యకర్తలు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని సాదర స్వాగతం. కార్యకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే వేమశంకర్ గారు కూడా వేదిక మీద రావాల్సి కూర్చున్నాం. టైలరింగ్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశ్ స్వామి గారు కూడా వేదిక మీద రావాల్సిగా కూర్చున్నాం. ఏమంటే చెక్ తీసుకున్నారో ఆ వార్డు సభ్యులు కూడా గవర్నమెంట్ అందరూ కూడా ఉండాలి. మరి ఈ రోజున అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే మరి అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. తాడేపల్లి ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ గారికి, మన వత్నపల్లి కాశీ గారికి, అదేవిధంగా మన స్టేట్ యువ మోర్చా ఉపాధ్యక్షురాలు సింధు గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, దాస ఆఫీసు నందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలా టౌన్ ప్రెసిడెంట్ వద్దనపల్లి కాశీ గారికి, వేదికను అలంకించిన మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ మనం 20 నెలల్లో 4,71,00,000 ఇస్తామంటే మాటలు కాదు.
గత 5 సంవత్సరాలు పరిపాలించిన కొట్టు సత్యనారాయణ గారు కానీ ఎవరు కూడా వర్తించిన వాళ్ళు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే ఘనత మన ఎమ్మెల్యేది. ఎందుకంటే దాంతో పాటు ఎవరికైనా ఒంట్లో బాగోపోతే ఆయన సొంత రూపాయలు కూడా ఇచ్చిన ఘనత కూడా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అదే కాదు, అభివృద్ధి విషయంలో కూడా మీరు ఆలోచన చేయండి. తాడేపల్లి పట్టణం ఎలా ఉంది గతానికి ఇప్పటికి, మీరు అది అన్నీ గుర్తుంచుకుని ముందు సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వ్యక్తులు ఎవరైనా సరే ఆత్మవిశ్వాసం ఉండించుకోవాలి. మన పలానా టైంలో మన ఎమ్మెల్యే ఇలా ఇప్పించారు కదా అని ఆయనకి ఇంకా 2029 కూడా పూర్తి మద్దతు ఇచ్చి 2029లో మీరు అందరూ కూడా ఆయనకి పూర్తిగా మద్దతు ఇచ్చి రాబోయే కాలంలో కూడా ఆయన ఎమ్మెల్యే అవుతాడు, మన మంత్రిగా అవుతాడు. మన తాడేపల్లి అభివృద్ధి జరగాలంటే ఆయనే ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, మన డైనమిక్ లీడర్, ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులు బాధపడి చాలామంది చనిపోవడం జరిగింది. ఈరోజు పరిస్థితి చూస్తే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందని ఆలోచించి చాలామంది వైద్యం చేయించుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే సుమారు ₹1,00,000 అయితే దాంట్లో 50% 50,000 అయినా సరే మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు తెప్పించగలరనే ధైర్యంతో చాలామంది వైద్యం చేసుకుంటున్నారు. హాస్పిటల్లో కూడా ఇవాళ బిల్స్ ఇచ్చి మరి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టగానే నెల 15 రోజుల్లో మీకు చెక్ ఇచ్చే అదృష్టంగా మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తున్నారంటే ఆయనకి మనందరం కూడా రుణపడి ఉంటాం. కంపల్సరీ ఆయన చెప్పేది ఏంటంటే ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం ఇంత కష్టపడి పనిచేస్తుంది, ఎన్డీఏ కూటమి సభ్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో కంపల్సరీగా వాళ్ళతోటి ఏదైతే మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని సోషల్ మీడియా పెట్టి దాని ద్వారా ఇంకొంతమందికైనా సీఎం రిలీఫ్ ఫండ్ అందుతాయనే ఒక ఆలోచనతోటి కొంతమంది దౌర్భాగ్యులు చెప్తున్నారు సోషల్ మీడియాలో మనం ఏదో పబ్లిసిటీ చేసుకుంటున్నామని. కానీ ఇది ఒక ఆలోచన విధానంతో బట్టి ఎన్డీఏ కూటమి చేస్తున్న ఎన్నో కోట్ల రూపాయలు ఇవాళ బాధల్లో ఉన్నా కూడా మనందరికీ కూడా అందజేస్తుందంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మనం సొంతంగా ఆయన పిఎల్ని పెట్టి మరి 2-3 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి ఈ రోజున ఈ చెక్కులు తెప్పిస్తాక ఆయన ఎంత మరి ఆయన ఇబ్బంది పడుతున్నారనేది మీ అందరూ కూడా దగ్గర బాధ్యత ప్రజల్లో కూడా మీ అందరికీ ఉంది. ఈవేళ చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారిని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మర్చిపోవద్దని ఒక మంచి ఆలోచనతో మీ అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శనమే ఈ కారణం. ఎందుకంటే వాస్తవంగా ఆరోగ్యం బాగోక ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చే భాగ్యం మా ఎమ్మెల్యే గారికి కలిగించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో మాత్రమే కాదు మరో 6 అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని శ్రీధర్ స్నేహితురాలు వేణ తెలిపారు. ఆ మహిళలను కలవడం, కలిసే ప్రాసెస్లో వాళ్లతో చాలా ప్రదేశాలకు వెళ్లాడని, ఆ విషయం తనకు తెలిసిందని తెలిపారు. తనను పెళ్లి పేరుతో ఎమ్మెల్యే మోసం చేశాడని అన్నారు. తాను తన సేఫ్టీ కోసం మాత్రమే తాను మాట్లాడుకున్న ఫోన్ సంభాషణ ఆడియో కాల్స్ రికార్డ్ చేసుకున్నానని అన్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో తాను న్యాయ పోరాటం చేస్తానని, చివరికి న్యాయమే గెలుస్తుందని వేణ అన్నారు. ఈ ఎమ్మెల్యేకు మీకున్న రిలేషన్లో మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకనొక టైంలో 1 ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. దానికి ఆ 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో నా సేఫ్ సైడ్కి ఇఫ్ పెళ్ళి అన్నాడు, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే, ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఏలూరు నగరం గానుగులపేట 25వ నెంబర్ వార్డు సచివాలయం వద్ద గురువారం ఉల్లాస్ ఆంధ్ర అక్షరాస్యత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆకస్మికంగా సందర్శించారు. విద్యను అభ్యసిస్తున్న మహిళలతో మమేకమై ప్రతిరోజు వస్తున్నారా, ఇప్పటివరకు ఎంతవరకు నేర్చుకున్నారు, మీరు ఈ వయసులో చదువుకోవడం ఆనందంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, మీకు చదువు వస్తుందని ధైర్యం కదిలిందా, ఇలా పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. జిల్లా కలెక్టర్ స్వయంగా పాఠాలు చెప్పి వారితో చదివించి పరీక్షలు పెట్టి వాటిని స్వయంగా పరిశీలించి ఉత్తీర్ణత సాధించారని జిల్లా కలెక్టర్ చెప్పడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అటెండెన్స్ ఎందుకు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్ని సెంటర్లో అటెండెన్స్ రిజిస్టర్లు తప్పనిసరిగా పెట్టాలని వయోజన విద్యా డీడీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అందరూ క్రమం తప్పకుండా వచ్చి చదువు నేర్చుకునేలా అభ్యాసకులు, స్థానిక పెద్దలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ జీసీహెచ్ ప్రభాకర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, తహసీల్దార్ కె గాయత్రీదేవి, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ టీచర్లు కుమార్ ధనలక్ష్మి, అట్టారి ఇందిరాదేవి,
భౌరోతు రాజేశ్వరి, పాట్నూరి వెంకట సత్యనాగలక్ష్మి, వార్డు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పెదమేరం శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషిన్ రాజ్ కుమార్ వివాహ వేడుకకు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు నూతన వధువులు తేజ, రిషిత, చిట్రాజు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వివాహ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు నియోజకవర్గం శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ, నర్సి సోమేశ్వర, వర్ధనపల్లి కాశీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ యేసుబాబు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో డివైడర్లు, గోడలపై ఏ విధమైన వాల్ పోస్టర్లు అంటించరాదని, అలా అంటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం కార్యక్రమంలో భాగంగా పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి వాల్ పోస్టర్లు అంటిస్తే 10,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని తెలిపారు. తాడేపల్లిగూడెం అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కమిషనర్ యేసుబాబు కోరారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో బ్యూటిఫికేషన్లో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ తాడేపల్లిగూడెం అనే అంశం మీద టౌన్ అంతా కూడా బ్యూటిఫికేషన్ చేస్తాం. పెయింట్ డివైడర్స్కి, వాల్స్కి కూడా పెయింట్లు వేయడం, దాని బ్యూటిఫికేషన్లో బాగా తీర్చిదిద్దుతున్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. ఎవరైనా సరే ఆ డివైడర్స్ మీద కానీ, వాల్స్ మీద కానీ, పోస్టర్స్ కానీ ఏమైనా అంటిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఏంటంటే దానికి 10,000 నుంచి ₹1,00,000 వరకు ఫైన్ వేస్తాం. ఎవరైనా సరే క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎవరైనా ఎనీ మతం ఎవరైనా కానీ డివైడర్స్ మీద కానీ, వాల్స్ మీద కానీ పోస్టర్లు అంటించడానికి వీల్లేదు. ఇట్లు కమిషనర్ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం. మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బాబ్జీతో పాటుగా తనకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ, కూటమి నాయకులు ఉన్నారు. పదవులు లేకపోయినా ఎప్పుడు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక పెద్ద దిక్కులాగా మాగంటి బాబు గారు ఉన్నారు. ఆయనకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఫాలోయర్స్ ఉన్నారు. ఏ నియోజకవర్గం అయినా పేరెట్టి పిలిచే నాయకులు, కార్యకర్తలు అన్ని పార్టీలో కూడా ఆయన ఉన్నారు. ఆయన స్పెషాలిటీ ఎందుకంటే ఎవరినైనా సరే పిలిచి భోజనం పెట్టడంలో ఆయన తర్వాతే. మరి ఈ కార్యక్రమం ఈవేళ చెయ్యాలి అంటే ఆ కార్యక్రమానికి ఎన్ని సభకులు కూర్చాలో అన్ని రకాలుగా ఆయన ఆ కార్యక్రమం మరి శుభప్రదం అయ్యేలాగా ఏర్పాట్లు చేయడంలో ఆయన సిద్ధం. మరి రాజకీయ వారసత్వాన్ని ఉన్న ఆయన శాసనసభ్యులు గారు, మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు గారు ఒక్కో ధైర్యంతో మరి ప్రజల మధ్య ఆయన ఉండడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా ఆయనకి, ఆయన కుటుంబానికి ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన వేళ చక్కగా ముందా కనపడటం, మరి అది రాబోయే రోజుల్లో ఆయనకు మంచి మంచి పనులు ఆ భగవంతుడు ఇవ్వాలని, మరి ఆ భగవంతుడి ఆశీర్వచనంతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనంతో ఆయనకి మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరి మంచి పోర్ట్ఫోలియో రావాలని చెప్పి కోరుకుంటూ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి మాగంటి బాబు పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మీడియా జిల్లా ఇన్ఛార్జ్ నర్సి సోమేశ్వరరావు, కాంట్రాక్టర్ శివజనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల రమేష్, అడగర్ల సూరి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ముఖేష్, తెలుగుదేశం నాయకులు వాడపల్లి సుబ్బరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు వివాహానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిగూడెంలో వైసీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వడ్డీ ఎమ్మెల్యేకి వివరించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు గొర్రెల శ్రీను, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు కుమారుడు వివాహానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పీఏసీ సభ్యులు తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. కొట్టు వెంట వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరియు ఆధ్యాత్మికంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఆయన ఈ అంశంపై మరింత ఘాటుగా స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమలకు సరఫరా అయిన 60 లక్షల కిలోల ద్రవం అసలు నెయ్యే కాదని, అది పామాయిల్ మరియు ప్రమాదకర రసాయనాల మిశ్రమని ఆయన ఆరోపించారు. నువ్వెల నూనె కంటే తక్కువ ధరకే ఆవు నెయ్యి వస్తుందంటేనే అది కల్తీ అని ఎవరైనా చెప్తారని ఎద్దేవా చేశారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ లేదా మరే ఇతర దర్యాప్తు సంస్థ వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ నివేదికలో జంతు కొవ్వు లేదని ఎక్కడా చెప్పలేదని, రిపోర్టులోని అంశాలను వైసీపీ తమకు అనుకూలంగా వాడుకుంటూ అబద్దాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.